కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును బైక్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే బస్సు దగ్ధమైంది. బస్సులో 43 మంది ప్రయాణికులు. డీఐజీ కోయ ప్రవీణ్ వివరాల ప్రకారం బస్సులో మొత్తం 43 మంది ఉన్నారని చెప్పారు. అందులో 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు, 41 మంది ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. వీరిలో 10 మంది మహిళలు. ఇప్పటివరకు బస్సులో నుంచి 19 మృతదేహాలు ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. వీరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వీరిలో పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి రాత్రి 10:30 గంటలకు బయలుదేరిన బస్సు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో చిన్నటేకూరు సమీపంలో బైక్ ఢీకొట్టింది. బైక్ పూర్తిగా బస్సు కిందకు వెళ్లిపోయిందని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగి క్రమంగా బస్సు మొత్తానికి వ్యాపించాయి. డీజిల్ ట్యాంక్ దెబ్బతినకపోయినా ముందు భాగంలో మంటలు తీవ్రంగా చెలరేగినట్లు డీఐజీ తెలిపారు. బస్సును ఢీకొన్న పల్సర్ బైక్ కర్నూలు ప్రధానగర్కు చెందిన శంకర్ది అని, ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లినట్లు తెలిపారు. गाड़ी का चिकन क्या है ना, ये गाड़ी के एकदम एक प्रॉब्लम आ जाए इसके जो नहीं पूछते हैं कोई प्रॉब्लम तो प्रॉब्लम है स्लीपर का। చాలా ఉందా మరి అక్క ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అందరూ వచ్చింది. मत पीछेगा पक्का सरिया निकालिए। हम लोग का ये जान लेने वाला तो पक्का ये जान ले लो, इसको पता था कि नहीं आप लेने वाला गाड़ी नहीं निकालेगा। हमारा मालिक पता नहीं सब बॉडी नहीं उठा रहे, वो क्या मार गए अंदर है कि चाय का कंडक्टर वो एसी गाड़ी है ना, हाँ उसके साथ तो ये होगा अभी इंजन हीट हो गया होगा इसके लिए।